ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా మొట్టమొదటి యథాశక్తిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో కార్యక్రమం ప్రారంభం చేసి ఆ తర్వాత ఈ వారం యొక్క విశిష్ట రోజుల గురించి క్లుప్తంగా మాట్లాడుకుని అదేవిధంగా నవగ్రహ సంచారణ ఒకసారి తెలుసుకుని దీన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 31వ తారీఖు మే నెల 2026వ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి పౌర్ణమి పగలు 12:53 వరకు తదుపరి బహుళ పాడ్యమి నక్షత్రం అనురాధ పగలు 3:21 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం రాత్రి 9:32 నుంచి 11:20 వరకు దుర్ముహూర్తం సాయంకాలం 4:43 నుంచి 5:35 వరకు రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే ముఖ్యంగా 2వ తారీఖు మంగళవారం నుంచి యమునా నది పుష్కరాలు ప్రారంభమవుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా 4వ తారీఖు గురువారం సంకటహర చతుర్థి, ఆ రోజు ప్రత్యేకంగా గణపతిని పూజించడం చాలా మంచిది. ఇక నవగ్రహ సంచారణ ఒకసారి మనం పరిశీలన చేద్దాం. అంటే మే 31వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్య ఉన్న గ్రహ సంచారణ ఒకసారి మనం వివరంగా చూస్తే ఈ వారం మేషరాశిలో కుజుడు, వృషభరాశిలో రవి, మిథునంలో బుధ శుక్ర గురుగ్రహాలు, జూన్ 1వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభరాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది. ప్రధానంగా చెప్పాలంటే ఈ వారం ముఖ్యంగా జూన్ 1వ తేదీ రాత్రి మనకు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి దేవ గురువు శుభగ్రహం బృహస్పతి అంటే గురుగ్రహం ఆయన కర్కాటక రాశిలో ప్రవేశం ప్రారంభమవుతుంది. అందువల్ల జూన్ 2వ తారీఖు నుంచి ఈ సంవత్సరం అంటే గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారే సమయం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరిగినప్పుడు ఒక్కొక్క నదికి ఒక్కొక్కసారి పుష్కరాలు వస్తుంటాయి. అంటే 12 రాశులు 12 సార్లు మారుతారు కాబట్టి 12 నదులకు పుష్కరాలు వస్తాయి. అందులో మనం జూన్ 2వ తారీఖు నుంచి చెప్పుకున్నాం యమునా నది పుష్కరాలు ఆ రోజు నుంచి మనకు ప్రారంభమవుతుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా గురుడు ఉచ్చస్థానం కర్కాటక రాశిలో ప్రవేశించడం కొన్ని రాశుల వారికి మంచిది, కొన్ని రాశుల వారికి అంత మంచిది కాదు. ఈ గురుగ్రహ సంచారం కర్కాటక రాశిలో దాదాపుగా సంవత్సరం కాలం పాటు కొనసాగుతుంది. మరి ఏ రాశుల వారికి గురుబలం పెరిగింది, ఏ రాశుల వారికి గురుబలం పెరగలేదు అన్న విషయాలు, దీనివల్ల జరిగే శుభాశుభ ఫలితాలు, ఒక్కొక్క రాశి వారు పాటించిన పరిహారాలు ప్రత్యేకంగా నేను ఒక వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. ఇక ప్రధానంగా యమునా నది పుష్కరాలు ప్రారంభం కాబట్టి ఈ పుష్కరాలు జూన్ 2 నుంచి ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతుంది. కాబట్టి ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ పుష్కర కాలంలో నదీ స్నానాలు చేయడం, దాన ధర్మాలు చేయడం, పితృకలను నిర్వహించడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం విచిత్రమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి. కాకపోతే ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలోకి దలుస్తాయి అని చెప్పొచ్చు. ఎంతటి వారినైనా సరే ఆకట్టుకుని ఈ వారం వీరు ముందుకు సాగుతారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలు ఎదురవుతాయి. అయినా సరే ఈ వారం ఈ రాశి వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. పరిచయాలు కూడా బాగా ఈ రాశి వారికి ఈ వారం పెరుగుతుందని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అది కాస్త తొలగుతుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంది. స్థిరాస్తి క్రయ విక్రయాలు కూడా ఎట్టకేలకు పూర్తి చేసి కొంత పెద్ద మొత్తంలో డబ్బు చేతికి అందుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులు వీరికి సహాయంగా నిలిచి తమ ఐక్యతను చాటుకుంటారు. సోదరీమణుల నుంచి అందే ఆహ్వానాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే కొంతకాలంగా పడుతున్న ఆరోగ్య సమస్యల నుంచి ఈ వారం కాస్త బయటపడతారు. ఇక వాహనాలు, విలువైన ఆభరణాలు లాంటివి కూడా ఈ వారం కొనుగోలు చేస్తారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన భాగస్వాములు చేరికతో మరింతగా కూడా వీరు బలవంతులవుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉద్యోగ జీవితంలో కొన్ని సమస్యలను ఒడిదుడుకులు ఎదుర్కొంటారో అటువంటి వారు అవి తొలగిపోవడం వల్ల చెందుతారు. ముఖ్యంగా పై స్థాయి అధికారుల యొక్క ఒత్తిడి ఏదైతే ఉందో అది ఈ వారం కాస్త తగ్గుముఖం పడుతుంది అని చెప్పొచ్చు. క్రీడా రంగం, పారిశ్రామికవేత్తల యొక్క కృషి కూడా ఫలిస్తుంది. మహిళల కుటుంబంలో ఎనలేని గౌరవం లభిస్తుంది. టెక్నికల్ రంగం వారు పని భారం తగ్గడం వల్ల
కాస్త ఊపిరి పీల్చుకుంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే అష్టలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించడం ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. ఈ వారం కొద్దిపాటి సమస్యలు ఎదురైనా సరే ఏమాత్రం కూడా ఈ రాశి వారు లెక్క చెయ్యరు. కొన్ని కార్యక్రమాలు ఎంత నెమ్మదిగా ముందుకు సాగినా వీరు పట్టు వదలని విక్రమార్కుల్లా వ్యవహరించి వాటిని పూర్తి చేస్తారు. సహచరులు అందించేటువంటి సూచనలు సలహాలతో కాస్త ధైర్యాన్ని కూడా కొని తెచ్చుకుంటారు. ఒక సమాచారం ఏదైతే ఈ వారం వృషభ రాశి వారికి అందుతుందో అది చాలా ఊరట కలిగిస్తుంది. ఇక చిన్నటి స్నేహితులతోటి ఉత్తర ప్రత్యయాలు కొనసాగిస్తారు. ఆర్థిక పరంగా వస్తే అనుకున్న ఆదాయం ఈ వారం వీరికి సమకూరుతుంది. అయితే ఆ ఆదాయం వీరికి అవసరాలకు తగినంతగా మాత్రమే ఉంటుంది అని చెప్పొచ్చు. పొదుపు మార్గాల వైపు ఎలా వెళ్ళాలి, సంపాదన ఎలా పెంచుకోవాలి అన్న వైపుగా ఎక్కువగా వీరు ఆలోచన చేస్తారు. కుటుంబ రంగం వస్తే కుటుంబ సభ్యులు వీరి యొక్క అభిప్రాయాలను ఆలోచనలను గౌరవిస్తారు. వివాహాది వేడుకలకు సంబంధించిన విషయాల పట్ల బంధువర్గం వారితో కూడా చర్చలు కొనసాగిస్తారు. ఆరోగ్యం విషయానికి వస్తే శారీరక అనారోగ్య రుగ్మతలు కొంతవరకు బాధించే అవకాశం ఉంది. కాబట్టి వైద్య పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. ఇక గత కొంతకాలం నుంచి వేధిస్తున్న భూ సంబంధిత సమస్య ఏదైతే ఉందో అది పరిష్కార దశకు చేరుకుంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆశించిన రీతిలో లాభాలు చేతికెందిన ఏదో తెలియని ఒక బాధ, ఒక వెలితి ఈ వారం అంతా కూడా ఈ రాశి వ్యాపారస్తులను వెంటాడుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో గత కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి చికాకుల క్రమేపీ కూడా తొలగుతాయి. అదేవిధంగా కొద్దిగా బాధ్యతలు, పని ఒత్తిడి అంటే అది కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వైద్య, రాజకీయ, పారిశ్రామిక రంగం వారి యొక్క అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. మహిళలకు స్థిరాస్తి విషయాల్లో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వారు కాస్త వీరికి పని భారం తగ్గినా ఏదో ఒక రూపంలో మానసికమైన ఒత్తిడి కూడా ఉద్యోగ జీవితానికి సంబంధించి టెక్నికల్ రంగం వారిని వెంటాడుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి ఎటువంటి కార్యక్రమం అయినా సరే పట్టుదలతోటి పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయభిలాషుల యొక్క సలహాలు కూడా లభిస్తాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నుంచి కొంతవరకు గట్టెక్కి అడుగు ముందుకు వేస్తారు. పరిచయాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి బాగా పెరుగుతాయి. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. శత్రువులను కూడా స్నేహితులుగా మార్చుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే రుణ బాధలు కాస్త తగ్గుముఖం పడుతుంది. గతంలో చేసిన పొదుపు ఈ వారం వీరికి చేతికి అందడం వల్ల కాస్త సంతోషంగా గడుపుతారు. కుటుంబ పెద్దల సలహాలు కూడా స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా కొన్ని నూతన బాధ్యతలు కూడా వీరు కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈ వారం స్వీకరించాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఆశించిన మేర లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడుల కోసం చేస్తున్న కృషి ఈ వారం ఫలిస్తుంది అని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో తమ యొక్క సమతను చాటుకుంటారు. అదేవిధంగా పై అధికారులతో కానీ సహచరులతో కానీ మనస్పర్ధలు, గొడవలు లాంటివి ఏదైనా ఉంటే అవి కూడా కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. రాజకీయవేత్తలు, కళారంగం వారు కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు స్వల్ప ధనలాభ సూచనలు. టెక్నికల్ రంగం వరకు అన్ని విధాలుగా కూడా సానుకూలంగానే గడుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా మిథున రాశి వారు ఈ వారం ప్రతినిత్యం కూడా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం, ముఖ్యమైన పనులు ప్రారంభం చేయాలి, నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు తప్పకుండా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఒకసారి అభిషేకం చేయించి ఆ తర్వాత ఆ నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో ఉన్నారో అటువంటి వారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన కార్యక్రమాలను ఈ వారం ఈ రాశి వారు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిన్నటి స్నేహితులను కలుసుకొని వారితో ఉత్సాహంగా కూడా గడిపే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా మసలుకుంటూ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తారు. ఆర్థిక పరంగా వస్తే డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. రుణ బాధలు కూడా తగ్గుముఖం పడతాయి. గతంలో చేజార్చుకున్న డబ్బు కూడా కాస్త చేతికందే అవకాశం ఉంది. కుటుంబంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి తల్లిదండ్రులు చేస్తారో అది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆరోగ్యం
కాస్త ఈ వారం అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది పెట్టినా ఉపశమనం కూడా లభిస్తుంది. దైనందిక కార్యక్రమాలకు ఎటువంటి లోటు లేకుండానే గడుస్తుంది. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి కొనుగోలుపై ఉన్న సందిగ్ధత ఏదైతే ఉందో తొలగిపోతుంది. ఒక నిర్ణయం అంటూ తీసుకోగలుగుతారు. ఈ వ్యాపారస్తులకు అనుకున్న విధంగా లాభాలు చేతికంతాయి. భాగస్వాములతో సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వీరిపై వచ్చిన అభియోగాలన్నీ కూడా తొలగిపోతాయి. గతంలో ఎవరైతే వీరిని విమర్శించారో అటువంటి వారే ఈ వారం ప్రశంసిస్తారు. దీనివల్ల ఉద్యోగస్తులు చాలా సంతోషంగా గడుపుతారు. రాజకీయ, క్రీడ, కళారంగం వారు కూడా సంతోషకరమైన సమాచారాలు అందుకుంటారు. మహిళలకు భూ సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పొచ్చు. టెక్నికల్ రంగం వారు ఎవరైతే నూతన ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో, ప్రయత్నం చేశారో అటువంటి వారి కోరిక కూడా ఈ వారం కొలిక్కి వస్తుంది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా ఈ రాశులు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా కూడా అనుకూల సమయంగా చెప్పవచ్చు. ఆలోచనలు అమలు చేయడంలో ఈ వారం వీరు ముందుంటారు. ఆత్మీయులతోటి మరింత సన్నిహితంగా వెలుగుతారు. విద్యార్థులు ఈ వారం కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ అడుగు ముందుకు వేస్తారు. ఇక ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సకాలంలో వీరికి చేతికంతుంది. ఆశ్చర్యకరమైన రీతిలో బంధువుల నుంచి కూడా ధన సహాయం అందుతుంది. ఇక కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులందరూ కూడా వీరి మీద విశేష ఆదరణ చూపుతారు. వీరి మాటకు అందరూ కూడా విలువనిస్తారు, కట్టుబడి ఉంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలం నుంచి పీడిస్తున్న శారీరక రుగ్మతలు చాలా వరకు తగ్గుతాయి. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తుల క్రయ విక్రయాల్లో నెలకొన్న ప్రతిష్టంభన తొలగుతుంది. గృహ కొనుగోలు ప్రయత్నాలని కూడా సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే అనుకున్న లాభాలు చేతికందడం వల్ల సంతోషంగా గడుపుతారు. నూతన పెట్టుబడులకు ఎటువంటి లోటు ఉండదు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎటువంటి మార్పులు ఉద్యోగ జీవితంలో జరిగినా దానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఉన్నతాధికారులను కూడా మెప్పించే ప్రయత్నం చేస్తారు. ఇక పారిశ్రామికవేత్తలకు గత కొంతకాలంగా ఉన్న ఈతి బాధలు తొలగే అవకాశం ఉంది. మహిళల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. అయినా సరే అనుకున్న సమయానికి పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఎంతటి సమస్య వచ్చినా తేలిగ్గా అధిగమిస్తారు. పరిస్థితులు కొంత ఇబ్బంది కలిగించినా సరే అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇక పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక కూడా ఈ వారం ఈ రాశి వారికి అధికమవుతుంది. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న విధంగా రాబడి ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా కొంతవరకు తీరుతాయి. కుటుంబంలో వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. అదేవిధంగా వీరి యొక్క ప్రతిభా పాఠవాలు, వీరు పడుతున్న కష్టాన్ని కుటుంబ సభ్యులు కూడా గుర్తించి ప్రోత్సహిస్తారు. ఆరోగ్యం కొంత మందగించిన దైనందిన కార్యక్రమాలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. ఇక ఖరీదైన వాహనాలు కొనాలి అని చెప్పి అనుకున్న వారు దీనికి సంబంధించి ఈ వారం ఒక నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలను వ్యాపారస్తులు పూర్తి చేస్తారు. నూతన పెట్టుబడులు కూడా సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే నూతన ఆశయాలతో ముందడుగు వేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా సరే అధిగమిస్తారని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, కళారంగం వారి యొక్క అంచనాలు నిజమవుతాయి. ఇక మహిళలకు కొన్ని సమస్యలు తీరుతుంది. మహిళకు కొన్ని సమస్యలు తీరే వారంగా చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారు మరింత ఉత్సాహంగా ఈ వారం అంతా కూడా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక వీరు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే శివారాధన ఈ వారం అంతా కూడా కన్యారాశి వారు ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఏ కార్యక్రమమైనా సరే ఇతర వ్యక్తుల సాయం లేకుండా సొంతంగా పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు. ఆత్మీయులతో కూడా అకారణంగా విభేదాలు కూడా నెలకొంటాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. స్నేహితులే శత్రువులుగా మారి కొన్ని సమస్యలు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో చర్చలు ఎక్కడ జరుపుతారో ఆ చర్చలన్నీ కూడా విఫలమయ్యే అవకాశం అధికంగా ఉంది. ఇక నిర్ణయాలలో ఎటు తేల్చుకోలేక ముందుకు వెళ్దామా, వెనక్కి వెళ్దామా, పని ప్రారంభం చేద్దామా, వద్దామా అన్నట్టు వైపుగా ఈ వారం అంతా కూడా గడిచిపోతుంది. ఆర్థిక పరంగా చూస్తే కూడా ఈ వారం ఈ రాశి వారికి కూడా ఆర్థిక ఇబ్బందులు తప్పకపోవచ్చు. రుణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. సోదరీమణులతోటి అకారణంగా తగాదాలు నెలకొంటాయి. సంతాన పరంగా కూడా కొన్ని సమస్యలను ఈ రాశి తల్లిదండ్రులు ఈ వారం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే అనారోగ్య రుగ్మతలు కూడా బాధిస్తాయి. వైద్య సేవలు కూడా
తప్పకపోవచ్చు. ఇక స్థిరాస్తి విషయంలో గత కొంతకాలంగా ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారస్తులకు ఈ వారం స్వల్ప లాభాలు చేతికంతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు ప్రస్తుతం సమయం అనుకూలంగా లేదు అని చెప్పి వాయిదా వేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఊహించని మార్పులు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పై అధికారుల ఒత్తిడి ఈ వారం ఈ రాశి వారి మీద బాగా అధికంగా ఉంటుంది. దీనివల్ల కాస్త మనశ్శాంతిని కూడా కోల్పోతారు. అసహనం కూడా అధికమవుతుంది. వైద్య, పారిశ్రామిక, కళారంగాల వారి యొక్క అంచనాలు తప్పుతాయి. మహిళలకు ఈ వారం అంతా కూడా కాస్త నిరాశగానే గడుస్తుంది అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి మాత్రం కొంతవరకు ఈ వారం కలిసి వచ్చే వారంగా చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే కనకదుర్గ అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. గోచార గ్రహ సంచార రీత్యా ఈ రాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే అనుకున్న కార్యక్రమాలు కాస్త జాపమైనా సరే ఏదో విధంగా పూర్తి చేస్తారు. వీరి ఆలోచనలు స్నేహితులతో పంచుకుంటారు. సకాలంలో స్పందించి కొన్ని నిర్ణయాలు తీసుకుని అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తారు. నిరుద్యోగులు ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించడం వల్ల సంతోషంగా గడుపుతారు. అనుకున్నది సాధించాలి అన్న పట్టుదల కూడా అధికమవుతుంది. ఇక ప్రస్తుతమున్న పరిస్థితులకు అనుగుణంగా మసలుకొని దైనందిన కార్యక్రమాలు కొనసాగిస్తారు. ఆర్థిక పరంగా వస్తే ఊహించిన రీతిలో డబ్బు చేతికంతుంది. రుణ బాధలు కూడా తొలగుతాయి. కుటుంబరంగా వస్తే బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా అందుకుంటారు. శుభకార్యాలకు సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహలు లాంటివి ఏదైనా ఉంటే కూడా తొలగిపోతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే క్రమేపీ లాభాల బాటలో నడుస్తారు. భాగస్వాములతో వివాదాలను కూడా పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల నుంచి సమస్యల నుంచి ఈ వారం గట్టెక్కుతారు. వైద్య, పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలకు ఆశ్చర్యకరమైన రీతిలో మంచి లాభాలు చేతికందే అవకాశం అధికంగా ఉంది. టెక్నికల్ రంగం వారు కూడా శుభవార్తలు అధికంగా అందుకుంటారని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శివాష్టక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కొంత ఇబ్బంది పెట్టినా అధిగమించి బయటపడే ప్రయత్నం చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. దూర ప్రాంతాల నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థుల యొక్క ఆశలన్నీ కూడా ఫలించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు కాస్త ఆలస్యమైన చివరికి చేతికంతుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులు అందరితో కూడా సఖ్యంగా మెలుగుతూ వారి యొక్క ఆదరణ పొందుతారు. ఆరోగ్యం గత వారం కంటే కూడా ఈ వారం మెరుగుపడుతుంది. ఇక భూముల క్రయ విక్రయాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులతోటి మంచి లాభాలు సంపాదిస్తారు. గత కొంతకాలంగా ఎవరికైతే వ్యాపారాలు బాగా తగ్గుముఖం పట్టాయి, ఆశించిన లాభాలు చేతికి అందడం లేదు అని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి అంటే ఈ ధనురాశి వ్యాపారస్తుల యొక్క వ్యాపారం మెరుగుపడుతుంది. మంచి లాభాలు సంపాదిస్తారు అని చెప్పొచ్చు. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి కూడా ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది అని చెప్పొచ్చు. టెక్నికల్ రంగం వారు కొన్ని సమస్యలను సొంతంగా పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా దక్షిణామూర్తి స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు అనుకున్న కార్యక్రమాల్లో సునాయాస విజయాన్ని సాధిస్తారు. దూర ప్రాంతాల నుంచి అందిన సమాచారం వీరికి ఉపకరిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఈ వారం ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరంగా వస్తే అప్రయత్నంగా కొంత డబ్బు చేతికందే అవకాశం ఉంది. రుణాలు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు. కుటుంబరంగా వస్తే కుటుంబంలో నిర్వహించబోయే శుభకార్యాల గురించి సోదర వర్గం వారితో చర్చిస్తారు. కుటుంబ సభ్యులు కూడా చక్కటి అభిమానాన్ని వీరి పట్ల చూపుతారు. ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా కష్టం వచ్చినా మా అండదండలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులు వీరికి భరోసాను కలిగిస్తారు. ఆరోగ్య రుగ్మతలతో మాత్రం కొంత బాధపడాల్సి వస్తుంది. వైద్య సలహాలు కూడా ఈ వారం తప్పకపోవచ్చు. ఇక స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే మంచి లాభాలు సంపాదిస్తారు. పెట్టుబడులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా గడుస్తుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఎవరికైతే సహచరులతో సఖ్యత లేక ఇంతకాలంగా ఇబ్బంది పడుతున్నారో అటువంటి సహచరుల యొక్క సహకారం లభిస్తుంది. విధి నిర్వహణ పట్ల ప్రధానంగా శ్రద్ధ చూపే ప్రయత్నం చేస్తారు. క్రీడ,
పారిశ్రామిక రాజకీయ రంగం వారికి గత కొంతకాలంగా ఉన్న చిక్కులు తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రాశి మహిళలకు కూడా మనశ్శాంతి చేకూరుతుంది. టెక్నికల్ రంగం వారు నూతన అవకాశాలు దక్కడం వల్ల ఉత్సాహంగా ఈ వారమంతా గడుపుతారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారమంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారు ఏ కార్యక్రమం చేపట్టినా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అందే శుభవార్తలు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. సంఘంలో ఉన్నత హోదాలు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. ఆర్థిక పరంగా చూస్తే అనుకున్న ఆదాయం చేతికంతుంది. దీనివల్ల ఇబ్బందులను అధిగమిస్తారు. అవసరాలు కూడా తీర్చుకుంటారు. కుటుంబరంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా సఖ్యంగా మసలుకుంటారు. కుటుంబ పెద్దల సలహాలు కూడా పాటిస్తారు. వీరు చేసే సేవా కార్యక్రమాలు చూసి కుటుంబ సభ్యులు బంధువులు కూడా వీరిని బాగా ప్రశంసిస్తారని చెప్పవచ్చు. కానీ ఆరోగ్యం పట్ల మాత్రం ఎంత శ్రద్ధ వహిస్తే ఈ వారం ఈ రాశి వారికి అంత మంచిది. ఇక భూములు వాహనాలు ఎవరైతే కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక ఓ కొలిక్కి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కోరుకున్న విధంగా కొన్ని మార్పులు వీరికి జరగడం వల్ల సంతోషంగా గడుపుతారు. సహచర ఉద్యోగులు కూడా కొంతవరకు వీరికి సహాయాన్ని అందిస్తారు. వైద్య, కళ, పారిశ్రామిక రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు సోదరుల నుంచి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే చేతికందే అవకాశం ఉంది. టెక్నికల్ రంగం వారికి మరింత సానుకూలంగా ఈ వారం గడుస్తుంది. లేనిపోని భయాందోళన నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తారు అని కూడా చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈ వారమంతా కూడా కుంభరాశి వారికి కూడా చాలా చాలా మంచిది. తదుపరి మీనరాశి. ముఖ్యమైన కార్యక్రమాల్లో చక్కటి పురోగతిని సాధిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా మసులుకొని ముందుకు సాగుతారు. చిన్నటి స్నేహితులతోటే ఉత్తర ప్రచారాలు కూడా కొనసాగిస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు చేతికందడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. రుణదాతలు సైతం కాస్త ఒత్తిడి తగ్గించడం వల్ల వీరు ఊపిరి పీల్చుకుంటారు. కుటుంబపరంగా వస్తే సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంతానపరంగా ముఖ్యంగా ఈ రాశి తల్లిదండ్రులు శుభవార్తలు అందుకుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా అధికమవుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కొంత ఉపశమనం లభిస్తుంది. దైనందిన కార్యక్రమాలు యథావిధంగా నిర్వహిస్తారు. ఇక వాహనాలు, ఇళ్ళు కొనుగోలుకు సంబంధించి కొంతకాలంగా నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వారు ఈ వారం నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం క్రమేపీ కూడా లాభాలు చేతికంతాయి. పెట్టుబడులకు ఎటువంటి లోటు లేని విధంగా గడిచిపోతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. ఉద్యోగ జీవితంలో ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలు, వైద్య రంగం వారు, కళారంగం వారికి కొన్ని అవకాశాలు లభిస్తాయి. మహిళకేమో మానసిక ప్రశాంతత చేకూరుతుంది. టెక్నికల్ రంగం వారు తమ ప్రజ్ఞా పాఠవాలు నిరూపించుకుంటారు. మంచి ప్రాజెక్టులు చేతికి అందడం వల్ల సంతోషంగా గడుపుతారు అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారపల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.